హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఒక 2 రోజుల క్రితం లులు మాల్ దగ్గర మన నిధి అగర్వాల్ పైన దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ దాడి వెనక పెద్ద హీరోల హస్తం ఉందా అనే దానిపైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. మొన్న లులు మాల్ దగ్గర నిధి అగర్వాల్ పైన దాడి జరిగింది సార్. లైక్ ఎట్లా అంటే ఫ్యాన్స్ అందరూ జనాలందరూ మీద పడిపోయి ఆమెను ఎక్కడెక్కడో అన్వాంటెడ్ పార్ట్లలో టచ్ చేయడము, చేతులు పట్టుకోవడము, అది పట్టుకోవడం, ఇది పెట్టుకోవడం, అండ్ ఒక్క ప్రొటెక్షన్ లేకుండా, అంటే ఒక 10 మంది బౌన్సర్స్, 10 మంది బాడీ గార్డులు లేకుండా ఒకటే బౌన్సర్ కనబడి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సార్. ఈ వీడియోకి వెనక పెద్ద హీరో హస్తం ఏమన్నా ఉందా? లైక్ ఎట్లా అంటే ప్రభాస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి పెద్ద హీరోల హస్తాలు ఏమన్నా ఉన్నాయంటారా సార్? అంటే జరిగిన సంఘటన బాధాకరమే. అక్కడ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది న్యాచురల్గా ఒక సెలబ్రిటీ అలా వచ్చేయటం అనేది ఎంతవరకు సబబు అనేది కూడా చూసుకోవాలి. అంటే ఒక బౌన్సర్ అన్నారు మీరు, కానీ నిజానికి ఆవిడ్ని ఒక ఈవెంట్ కోసం అక్కడికి పిలిచారు. హీరోయిన్లు సినిమా ప్రమోషన్లో పాల్గొనటం లేదు అని పదే పదే మాట్లాడతారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వీళ్ళందరూ. ప్రమోషన్కి వచ్చిన హీరోయిన్ అలా వదిలేస్తారా రోడ్డు మీద? మీరు ఆవిడకి ఒక సెక్యూరిటీ కల్పించైనా పంపించాలి, ఓ ప్యాసేజ్ అరేంజ్ చేయాలి కదా మీరు. ఆవిడ్ని స్ట్రైట్ అవే సల్లార్లోకి దింపేసి అక్కడి నుంచి ఆవిడ వెహికల్ని లిఫ్ట్ దగ్గరికి తీసుకొచ్చి సేఫ్గా ఒక 20 మంది అలా తీసుకెళ్ళి ఆవిడ అందులో పడేస్తాయి, వెళ్ళిపోయేది కదా. ఎందుకు అలా ఓపెన్ స్పేస్లోకి వచ్చింది ఆవిడ? పర్సనల్ రీజనా, లేకపోతే వీళ్ళ వ్యవస్థాపరమైనటువంటి నిర్వహణ లోపమా? నిర్వహణ లోపం అయితే ఈ పాటికి చెప్పుకునేవాళ్ళుగా. స్టిల్ ఇప్పటికీ గందరగోళంగానే ఉంది ఆ ఇష్యూ, ఎవరి బాధ్యత అని. రెండోది, ప్రభాస్ అభిమానుల మీద నింద వేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఇది తప్పు. అక్కడ కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే ఉన్నారని చెప్పలేం. ప్రభాస్ అభిమానులు ఎందుకు ఉండుంటారని ఒక అజంప్షన్, అంటే సినిమా ప్రమోషన్ ఆయన సినిమా కాబట్టి వాళ్ళు చేశారు అని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అది చాలా పబ్లిక్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ పబ్లిక్ అంతా ఒకసారి రియాక్ట్ అయి ఉండొచ్చు. పబ్లిక్ రియాక్షన్ నుంచి జరిగినటువంటి వ్యవహారం తప్ప అదేదో ఇండివిజువల్గా టార్గెట్ చేసింది కాదు. టార్గెట్ చేసింది అనే ఎలా ఉంటుందంటే అది పైనే జరిగి ఉండేది. అక్కడంతా వాళ్ళే ఉంటారు కాబట్టి, అంటే కిందకు వచ్చాక చేస్తే మన మీద రాజు అనుకుని చేశారని కూడా వితండవాదం చేయొచ్చు. కానీ అక్కడ చాలా న్యాచురల్గానే చాలామంది ఇతర ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ గుర్తుపడతారు కదా, అందరూ సినిమాలు చూసేవాళ్ళే కదా, గుర్తుపట్టే ఉంటారు. కొంచెం ఒక అడుగు ముందుకేశారు. ఆవిడ సఫకేట్ అయ్యింది. జనం మీద నెప్పవేసి ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదు. జనం నుంచి వీళ్ళకి జనం కావాలి. వీళ్ళని చూపించి జనాల్ని థియేటర్కి రప్పించడం కోసం కదా వాళ్ళని తీసుకొచ్చింది. ఓకే, వాళ్ళకి బయట తిరిగే అవకాశం లేకపోతే ఎలాగా? అంటే అలాగా మీరు ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళని ప్రొటెక్ట్ చేసి జనాలతో కనెక్ట్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి మీరు జాగ్రత్తగా లోపల దాచిపెట్టాలి. ఈ మొత్తం కార్యక్రమానికి ఒక అష్యూరెన్స్ ఇచ్చి వెళ్తారన్నారు మీరు తీసుకుని. మరి దాన్ని వైలేట్ చేసినట్టుగానే చూడాలిగా. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్, అమ్మాయి తనే వెళ్ళింది, తనే స్వయంగా టికెట్ బుక్ చేసుకుంది, దాన్ని ఓపెన్ చేసింది, లోపలికి వెళ్తుండగా ఇబ్బంది. అంటే ఎవరు పిలిచారు అసలు ఆవిడని అక్కడికి? ఈవెంట్ మేనేజర్లు ఉంటారుగా, ఈవెంట్ మేనేజర్లు, వీళ్ళందరి బాధ్యత ఉంటుందిగా దీనిలో. కేవలం అభిమానుల మీద నెట్టేస్తే అలాగా సాధారణ ప్రజల మీద నెట్టేయటం కూడా 100కి 100% ఇబ్బంది పెట్టే అంశమే. ఎందుకంటే మీ లోపం, మీరు ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేయటం అనేది ఖచ్చితంగా మీ లోపంగానే చూడాల్సి వస్తుంది. ఎవరైతే ఆ ఈవెంట్ నిర్వహిస్తామని భుజాన్ని వేసుకున్నారో ఈవెంట్ మేనేజర్లు, వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఇది అభిమానుల పని లేకపోతే ప్రజల పని అని నిందలేసేస్తే కుదరదు. ఫర్దర్గా ఏదైనా ఈవెంట్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తే ప్రమాదం జరుగుతుంది అనే కాన్షియస్నెస్ వీళ్ళకు ఉండాలి. ఈవెంట్లు చేసే వాళ్ళకు ఉండాలి, ఈవెంట్ మేనేజర్స్కి ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళ నుంచి మిగిలినవన్నీ ఇరుక్కుంటాయి. సో ఇదంతా కూడా ఆవిడని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసి ఆవిడ వెళ్లాల్సిన చోటుకు ఆవిడని
చెప్పకుండా వదిలిపెట్టారు. ఒకవేళ ఆవిడ పర్సనల్ వ్యవహారం అయితే ఈ పాటికి బయటకు వచ్చి ఉండేది. ఆవిడ పర్సనల్ వ్యవహారంగా కనిపించలేదు. ఆవిడ కారులోకి వెళ్ళిన తర్వాత ఏదో పెద్దాల కదలికలు కనిపించినాయి. దాన్ని బట్టి ఆవిడ సీరియస్ క్రిటిసిజం ఏదో చేసింది. దానిలో కొంచెం ఆవిడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడి ఉండొచ్చు. అది ఇబ్బందికరం అని ఇక్కడ దాన్ని తొలగించారు. ఆడియో కనిపించలేదు, ఆడియో వినిపించలేదు, మనకు విజువల్ కనిపించింది. సో ప్రమాదం జరిగింది అక్కడ. ఆవిడ గాయపడింది. గాయపడటం అనేది ఎవరి విషయంలో జరిగినా అది క్షమించరాని తప్పు. అది ఇక్కడ జరిగిపోయింది. దాని మీద కదా డిస్కస్ చేయాల్సింది. మిగిలిన గోలంతా ఎందుకు మాట్లాడుతున్నారు జనాలు అంటే ఏమంటున్నారంటే సార్, ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి వేరే పెద్ద హీరోలు కావాలనే ఇలా చేపించారు. పెద్ద హీరోలు ఈవెంట్ మేనేజర్తో కుమ్మక్కై ఉండాలి, లేదు జనాలతో కుమ్మక్కై ఉండాలి. మరి అంతలా కుమ్మక్కైపోతారని నేనైతే అనుకోను. కానీ వీళ్ళు ప్రెజర్ క్రియేట్ చేశారంటే కొంచెం అర్థవంతంగా ఉంటుంది. అక్కడ ఒత్తిడి క్రియేట్ చేయటంలో వాళ్ళు రోల్ తీసుకున్నారు అంటే సరే జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ప్రతిదీ స్కీమే అనేసి అనటం కొంచెం ఇబ్బంది. రెండోది, ఒక హీరో సినిమాని ఇప్పుడు చివరికి వచ్చేసాం, వాళ్ళు డేట్ చెప్పేశారు, ఇవన్నీ నడుస్తున్నాయి. 9వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కదా. ఎలాగూ 9వ తారీఖు ఆ పండగ మూడ్లో సినిమా చూసి ఎలా ఉంది ఏమిటనేది చెప్పేస్తారు ఎలాగూ. కాబట్టి ఈ సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేస్తోంది. ఒకవేళ సినిమాని ప్రమోట్ చేయడానికి వీడియో ఏదైనా వాడారు అన్నటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వీడియోనే ఆమె ఇబ్బంది పడుతున్న వీడియోనే. ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడటం మాత్రమే కదా, ఆవిడ నెగిటివ్ గా మాట్లాడుతుంది లోపలికి వెళ్ళి. అవును, లిప్ సింక్ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇరిటేట్ అయింది. పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినట్టే అనిపించింది. సో ఏదేమైనప్పటికీ దీని మీద ఒక విచారణ జరగవలసిన అవసరం ఉంది. వాళ్ళు డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళైనా దర్యాప్తు చేసి పెడతారు. లేదు ఇది ఛాంబరు, ఇప్పుడు అమ్మాయి రకరకాల ఆర్గనైజేషన్స్ లో మెంబర్ కూడా అయి ఉంటుంది కదా, నిధి అగర్వాల్. ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేయాలి కదా, చేస్తే వాళ్ళు టేకప్ చేస్తారు కేసుని. అది కూడా జరిగినట్టుగా ఎక్కడ రిజిస్టర్ కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేశాడు దీని మీద. రకరకాల అంటే సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. ఏమిటి దారుణం అని, ఏమిటి దారుణం అని మాట్లాడటం కాదు చేయాల్సింది. ఈ దారుణం జరగటం వెనకాల ఎవరెవరి లోపం ఉందనేది ఒక లిస్టు ప్రిపేర్ చేసి వాళ్ళ మీద కూర్చోబెట్టి మాట్లాడండి. అందులో అభిమానులు రావచ్చు, ఈవెంట్ మేనేజర్ రావచ్చు, మరొకటి రావచ్చు, రానివ్వండి. వాళ్ళని కూర్చోబెట్టి సార్ట్ అవుట్ చేసి ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. లేకపోతే కనుక ఈవెంట్ల నిర్వహణ కష్టతరంగా మారే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకని కొంచెం కాషన్గా ఉండాలి. ఈవెంట్స్, ఆ ఏరియాలో ట్రాన్స్పోర్టేషను, వీటికి సంబంధించి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే ప్రమాదాలు జరుగుతాయంటానికి ఇది ఒక ఉదాహరణ అంతే. అంటే దీనిపైన ఒక కమిటీ టైప్ ఏమన్నా వేస్తారంటారా సార్? ఛాంబర్కి వీడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ నిర్ణయం. అది జరిగినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. అవును, ఆవిడ రకరకాల ఏరియాల్లో కంప్లైంట్లు ఇచ్చారు, కోర్టులకు వెళ్ళారు, అక్కడ కంప్లైంట్లు ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సీరియస్గా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయటం అనే ప్రోగ్రాంలోకి ఇంకా వచ్చినట్టుగా లేదు.